సంజీవని క్లినిక్ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, ప్రొఫెసర్ ఆఫ్ పల్మనరీ మెడిసిన్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, చినకాకాని, గుంటూరు జిల్లా. క్లినిక్ A1 రామ్కుటీర్ మజెస్టిక్, 3/13, బ్రాడీపేట్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వైద్య సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ప్రజల జీవన విధానం మెరుగుపడింది. జీవనకాలం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. రోగ నిర్ధారణలో, చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. సామాన్య ప్రజలందరికీ ఆరోగ్యంగా జీవించాలన్న తపన బలపడింది. వైద్యంలో ఎన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నా వ్యాధి నివారణ ఈ రోజుకి ప్రధానమైంది. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచం గర్వించేటట్టుగా ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా దేశంలో వైద్యం జరుగుతుంది. సామాన్య ప్రజలకి ఆరోగ్య సమస్యలు, వైద్య విధానం, నివారణ చర్యల గురించి వివరించడమే ఈ సంజీవని క్లినిక్ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ఉన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలు శ్రోతలతో పంచుకుంటున్నాను. డయాబెటిస్ మెల్లైటస్ ఎలా నిర్ధారిస్తారు? రచన, సేకరణ డాక్టర్ రామకృష్ణ రాచకొండ, సంజీవని క్లినిక్, బ్రాడీపేట, గుంటూరు. డయాబెటిస్ మెల్లైటస్ వ్యాధి అనేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. మొట్టమొదట రోగి చెప్పే లక్షణాలు డయాబెటిస్ ఉండవచ్చు అనే అనుమానం కలిగిస్తాయి. పగలు రాత్రి ఎక్కువసార్లు మూత్రం రావడం, విపరీతమైన నీరసం, ఎక్కువ దాహం, ఎక్కువ ఆకలి కావడం ప్రధాన లక్షణాలుగా డయాబెటిస్లో ఉంటాయి. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ రాత్రి భోజనం చేసిన తర్వాత 8 గంటలు ఏమీ తినకుండా ప్రొద్దుట లేచిన వెంటనే ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ పరీక్ష చేస్తారు. ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్ 125 మిల్లీగ్రాములు పర్ 100 ml 2 వేరువేరు పరీక్షల్లో ఉంటే డయాబెటిస్ ఉన్నదని నిర్ధారణ చేయొచ్చు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 110 మిల్లీగ్రాముల నుండి 125 మిల్లీగ్రాములు పర్ 100 ml ఉంటే ఆ స్థితిని ప్రీ డయాబెటిస్ అనవచ్చు. అలాగే హిమోగ్లోబిన్ A1C లెవెల్స్ 6.5% కంటే ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటిస్గా చెప్పవచ్చు. 5.6 నుండి 6.4% హిమోగ్లోబిన్ A1C లెవెల్స్ ఉంటే అది ప్రీ డయాబెటిస్ అని చెప్పవచ్చు. హిమోగ్లోబిన్ A1 లెవెల్స్ 5.6% కంటే తక్కువ ఉంటే డయాబెటిస్ లేదని చెప్పచ్చు. ర్యాండమ్ ప్లాస్మా గ్లూకోజు 200 mg/% కంటే ఎక్కువ ఉంటే, ముఖ్యంగా రోగికి డయాబెటిస్ సంబంధించిన లక్షణాలు ఉంటే డయాబెటిస్ ఉన్నదని నిర్ధారణ చేయొచ్చు. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఈ పరీక్షలో రోగికి 8 గంటల ఫాస్టింగ్ తర్వాత, అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పరీక్ష చేసి 75 గ్రాముల గ్లూకోజ్ నోటితో ఇస్తారు. తరువాత ప్రతి గంటకు గ్లూకోజ్ రక్తంలో పరీక్ష చేస్తారు. 2 గంటల తర్వాత పరీక్షలో రోగిలో గ్లూకోజు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్గా నిర్ధారణ చేయొచ్చు. పరీక్ష ఫలితాలు పూర్తిగా నిర్ధారణ చేసేటట్టు లేకపోతే వైద్యులు రోగి లక్షణాలను బట్టి 3 నుండి 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి పరీక్ష చేయాలి.